హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కరివేపాకు ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తానండి. నేనైతే ఇలా ఊరికి వెళ్ళినప్పుడు ఎక్కువ మొత్తంలో తెచ్చి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. దాదాపు 30 నుంచి 40 రోజుల దాకా అసలు ఎలా ఉండేది అలానే ఉంటుందండి, ఫ్రెష్గా. ఇప్పుడు ఎలా స్టోర్ చేసుకుంటానో చూపిస్తాను. 2 విధాలుగా స్టోర్ చేస్తానండి. ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని ఇందులో ఇలా విడిపించి వేయకూడదండి. ఇలా విడిపిస్తే అసలు నిల్వ ఉండదన్నమాట ఎక్కువ రోజులు. ఇలా కాడలతో సమేతంగా ఇలా పెట్టుకోవాలి. నేనైతే ఎక్కువ ఇలానే పెట్టుకుంటాను. ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఇంకొక మెథడ్ అండి. నేనైతే ఇది ఎక్కువ ఫాలో అవుతానండి. అసలు బాక్స్తో కూడా పని లేకుండా సింపుల్గా ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని, చూసారు కదా, ఇలా అందులో పెట్టేసి ముడి గంటేసేసుకొని పెట్టేసుకుంటాను. అసలు 30 నుంచి 40 రోజులు ఏం కాదండి, చాలా బాగా ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.